ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పూజనీయుడా, పరిశుద్ధుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఆది నుంచి ఉన్నవాడు మీరు అందరి బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అల్ఫా ఒమేగా ఉన్నటువంటి గొప్ప దేవుడు నీవే అందరి బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా మా తండ్రి, మీ చేతులతో మమ్మల్ని నిర్మించి దేవా మా తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రక్షించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రితో ముందుట దేవా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక మిమ్మల్ని తగ్గించుకుని దీనుడుగా రిక్తుడుగా మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా మీ ప్రేమంతటి కొరకు స్తోత్రాలు. దేవా మీరు మా ఎడలు కనపరుస్తున్నటువంటి మీ కృప, వాత్సల్యత సమస్తం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి దినదిన నూతనమైనటువంటి కృపతో నింపుతూ మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా మరి తండ్రి మీ ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, పొడవు దేవా మేము కొలవలేము నాయన. దేవా మరి తండ్రి అంత అధికమైనటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి మీ కృప మాయలు ఎంతో హెచ్చుగా ఉన్నది అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన మా దౌర్జన్యం నుండి జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మాభిషేకంతో మీకు బలపరిచే బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా దౌర్జన్యం ద్వారా దేవాలా నాయన మీ వాక్యం ద్వారా అనేక పర్యాయాలు మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చిన దినాలన్నిటి కొరకు స్తోత్రాలు. మేమంతటినీ మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడుగు వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మహోన్నతుల చాటున నివసించేవాడు, సర్వశక్తి మీద విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును బాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడుచు రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కూడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ సింహములను, నాగుపాములను పెకెదవు, కోదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదును. శ్రమలో నేను అతనికి తోడైండదును. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదును. నా రక్షణ అతనికి చూపించదును. ఆమె సమయంలో మనం దేవుని వాక్యం సమయంలో నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. 35వ వచనం. మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్లి వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొని. ప్రియమైన వారులారా, ఈ సమయంలో నిరాశ నుండి మహిమ దర్శన స్థితికి ప్రయాణం చేసిన భక్తుడు, దైవజనుడు, ప్రవక్త, ఇశ్రాయేలీయుల గొప్ప నాయకుడు మోషేను గురించి మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మూవింగ్ ఫ్రమ్ రీజియన్ ఆఫ్ డిప్రెషన్ టు ద రీజియన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అని మనము మోషే జీవితంలో ఈ దశను గురించి చెప్పవచ్చు. నిరాశ చుట్టూ కమ్మినటువంటి పరిస్థితుల్లో నుండి దేవుని మహిమను చూచేటటువంటి పరిస్థితుల్లోనికి మోషే తన జీవితంలో మూవైనటువంటి విధానం, దేవుడు నడిపించినటువంటి విధానం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం.
మోషే ఐగుప్తీయుల సకల విద్యలలో ప్రావీణ్యం కలిగిన వాడని, మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యత కలిగిన వాడని స్టెఫను తన ప్రసంగంలో అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయంలో 22వ వచనంలో అన్నాడు, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. సో మోషే తాను అనుకున్నటువంటి తన వాదాన్ని ప్రజెంట్ చేయటానికి చాలా కన్విన్సింగ్ గా ప్రజెంట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. ఐగుప్తీయుల సకల విద్యలు, అక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్, ఎందుకంటే రాజకుమార్తె గృహంలో పెంచబడ్డాడు కనుక వాటన్నిటినీ అభ్యసించాడు, వాటన్నిటినీ నేర్చుకున్నాడు. ఇన్ని నేర్చుకున్నటువంటి మోషే తన యవ్వన జీవితంలో చాలా పరిస్థితుల్లో నుంచి వెళ్ళవలసి వచ్చింది. నిర్గమకాండం 2వ అధ్యాయం 21వ వచనం, మోషే ఆ మనుష్యులతో నివసించుటకు సమ్మతించెను, అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. అలాగే 22వ వచనం, ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్యదేశంలో పరదేశినై ఉంటిని అనుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. పరదేశి, గెర్షోము అనే పేరుకి అర్థం. మోషే మనసులో చాలా ప్రశ్నలు ఉండుంటాయి, మన మనసులో కూడా ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఒక ప్రశ్న, నా జీవితం అంత వేస్టేనా, ఈజ్ మై లైఫ్ ఏ వేస్టేజ్ అనేటటువంటి ప్రశ్న సహజంగా మనకు వస్తూ ఉంటుంది. దేవుడు శ్రేష్టమైనటువంటి ఉద్దేశంతో మనల్ని ఆయన సృజించాడు. దేవునికి ఒక పర్పస్ ఉంటూ ఉన్నది. దేవుని ఉద్దేశాన్ని గ్రహించి మనం ఆ ఉద్దేశానికి లోబడితే దేవుడు చక్కగానే మన జీవితాన్ని రూపొందించగలడు. మన జీవితం వృధా కాదు. మోషేకి ఈ ప్రశ్న ఖచ్చితంగా వచ్చి ఉంటుంది, నా జీవితం వృధాయేనా? ఎందుకు అంటే 3వ అధ్యాయంలో దేవుడు తనతో మాట్లాడక మునుపు మోషే జీవితంలో 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 3 40లు మొత్తం 120 సంవత్సరాలు జీవించినటువంటి మోషే జీవితంలో మొదటి 40 ఐగుప్తు రాజప్రాసాదంలో తాను గడిపితే, రెండవ 40 మిద్యాను అరణ్యంలో తాను గడపవలసి వచ్చింది, మందలను మేపవలసి వచ్చింది. తానెవరో తన ఐడెంటిటీ చెప్పుకోవటానికి సిగ్గుపడాలి, ప్రూవ్ చేసుకోవటానికి కూడా అవకాశం లేదు. తానెవరో చెప్పినా ఎవరు నమ్మరు. కారణం, అంత గొప్ప వ్యక్తివైతే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఒక కాపరిగా ఎందుకున్నావు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. తాను ఒక గొప్ప పట్టణంలో నివసించలేదు సుమా. మిద్యాను ప్రాంతంలో తాను నివసించినప్పుడు గుడారంలో ఉన్నాడు. తాను అన్య దేశంలో పరదేశిని అనేటటువంటి ఫీలింగ్ తనకు పదే పదే వస్తూ వచ్చింది. బహుశా తాను ఆలోచించి ఉంటాడు, దేవుడు నా బాల్యకాలములో నైలు నదిలో నుండి నన్నెందుకు తీయించాడు? హెబ్రీల ప్రతి మగపిల్లవాడిని నైలు నదిలో పడవేసినటువంటి కాలంలో సరిగ్గా ఆ సమయానికే రాజుగారి కుమార్తె స్నానమునకు, ఏటి స్నానానికి తాను నదికి రావటం, ఆ జమ్ము పెట్టిలో శిశువైనటువంటి మోషేను తెప్పించి చూచి, పేరు పిల్లిని తెప్పించి చూచి హెబ్రీల పిల్లల్లో ఒకడని ఎరిగి ఉండి సహా ఆమె ప్రేమతో పెంచింది. మరి ఇంత చక్కగా నన్ను నీటి నుండి తీసి రాజభవనంలో పెంచి ఈ పరిస్థితిలోనికి దేవుడు ఎందుకు తీసుకుని వచ్చాడు? నా బిగినింగ్ చాలా వండర్ఫుల్ గా ఉన్నది, నా ప్రస్తుత పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది అని నిరాశపడుతూ ఉండొచ్చు. మనం కూడా కొన్ని మార్లు మేము కుటుంబంలో పుట్టాం, ఎటువంటి పరిస్థితుల్లో ఎంత దర్జాగా ఎంత రాయల్గా మేము ఎదిగాం,
కానీ ఇప్పుడు మేము ఆ స్టేటస్ మెయింటైన్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు, నిరాశపడుతూ ఉంటారు, డిప్రెషన్లోనికి వెళుతూ ఉంటారు. అంతేకాదు 40 సంవత్సరాల కాలం తాను నేర్చుకున్నది ప్రాక్టీస్లో పెట్టడానికి అవకాశాలు తనకు లేవు. మీరు ఒక 2 నెలలు పెన్ పట్టుకుని సంతకం చేయకుండా ఆ తర్వాత పెన్ తీసుకుని సంతకం చేయడానికి ప్రయత్నించండి, హ్యాండ్ రైటింగ్ కూడా సరిగా రాదు. కారణం ఏంటంటే కొంతకాలం పెన్ పట్టుకుని వ్రాయలేదు. ఫాస్ట్ గా రాయమంటే కూడా డిక్టేట్ ఎవరైనా డిక్టేట్ చేస్తుంటే రాయలేము. ఎందుకు? అలవాటు పోయింది. మోషే నాలెడ్జ్ అంతా పోయి ఉంటుంది. ఇప్పుడు వ్యూ చేసేటటువంటి మీలను ఒక 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, అనేక ఏళ్ల క్రితం మీరు చదివి చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నటువంటి ఒక టెక్స్ట్ బుక్ లో నుండి ప్రశ్నలు వేస్తే ఎంతమంది జవాబు చెప్పగలరు? లేదు. మీరు రివ్యూ చేసుకోవటానికి కొంచెం టైం ఇచ్చి మిమ్మల్ని అడిగితే ఎంతమంది చెప్పగలరు? చాలా కష్టం. అప్పుడేదో చదివాము, పరీక్షలు రాసేసాం, అయిపోయింది, డిగ్రీలు చేతికి వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి. ఇప్పుడు అదంతా మా బుర్రలో ఎక్కడ ఉంటుందండి అంటారు. చాలా స్కిల్స్ కలిగినటువంటి మోషే ఇప్పుడు అనానిమస్ గా ఉంటూ ఉన్నాడు, ఎవరో అనామకుల్లాగా. ఇప్పుడు మోషే జీవితంలో మొదటి 40 తర్వాత రెండవ 40 మిద్యానులో తాను గడిపినటువంటి కాలము చివరిలో, అంటే 40 + 38 ఏళ్ళు, 39 ఏళ్ళు అనుకోండి, సరిగ్గా 79వ ఏట మోషేలోని ఆలోచనలు హోరేబు పర్వతంపై దేవుడు తనతో మాట్లాడటానికి ముందు ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయో మోషే మనసులో ఒకసారి ఊహించుకోనండి. ఇంతేనా అనేటటువంటి ప్రశ్న తన జీవితంలో పదే తన హృదయాన్ని బాధ పెట్టగలుగుతూ ఉంటుంది ఆ ప్రశ్న. అంతేకాదు తన భార్య సిప్పోరా మోషే వేవులంటే ఎంత మటుకు అందుకోగలిగింది. తాను నేర్చుకున్నటువంటివి, తాను చదివినవి, తాను మొదటి 40 సంవత్సరాల్లో తన జీవితంలో బాల్యకాలం నుండి ఆ విషయాలన్నీ తాను ఒకవేళ షేర్ చేసిన ఈ మిద్యాను అరణ్యంలో, అంతగా జనసంచారం లేనటువంటి ప్రాంతాల్లో, ఐగుప్తు వంటి నాగరికత లేనటువంటి ఈ ప్రాంతాల్లో నివసించే వీరికి ఆ విషయాలు ఎంత మటుకు అర్థమై ఉంటాయి. నేను బ్యాంకులో వర్క్ చేసే కాలంలో నా కొలీగ్ ఒకరు అనేవారు, నేను తనకు ఒకసారి ప్రశ్న వేశాను, మీరు ఆఫీస్ నుండి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారండి అని. నేను స్నానం చేసిన తర్వాత భోజనానికి ముందు ఇంగ్లీష్ పేపర్ నేను చదువుతాను. అయితే ఇంగ్లీష్ పేపర్లో ఉన్నవి నేను నా వైఫ్ తో డిస్కస్ చేయని పాలిటిక్స్, నా వేవ్ లెంగ్త్ ఆమెకి అర్థం కాదు, కాబట్టి నా మటుకు నేను చదువుకుంటాను. అలాగే ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారో ఒకసారి రివ్యూ చేస్తాను, భోజనం చేస్తాను, కొంతసేపటి తర్వాత పడకు వెళ్తానని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా వేవ్ లెంగ్త్ నా భార్య క్యాచ్ చేయలేదు, ఎందుకంటే ఆమె కాలేజ్ స్టడీస్ ఆమెకు లేవు. రెండవది, నాకున్నటువంటి ఆసక్తి, ప్రపంచ వార్తలను గురించినటువంటి ఆసక్తి ఆమెకు లేదు. మూడవది, నేను చదివినట్లుగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆమె చదవదు, కాబట్టి నా వేవ్ లెంగ్త్ ఆమె క్యాచ్ చేయలేదు అని అన్నారు. మోషే యొక్క వేవ్ లెంగ్త్ సిప్పోరా ఎంత మటుకు క్యాచ్ చేసింది. కొంతమంది భార్యాభర్తలు, భర్త యొక్క పని ఇండియా దేశంలో సహజంగా మన సమాజంలో భర్త సంపాదించాలి, భార్య గృహాన్ని మెయింటైన్ చేయాలి, బిడ్డలను పెంచాలి అనేది. కొన్ని కుటుంబాల్లో మరి భార్యాభర్తలు ఇరువురు పనిచేస్తూ ఉంటారు. అయితే వేవ్ లెంగ్త్, ఒకరి ఆలోచనలు ఒకరితో పంచుకోవటం అనేది అది అన్ని కుటుంబాల్లో సాధ్యం కాదు. సాధ్యం కాదు అంటే అన్ని కుటుంబాల్లో సంభవించదు అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరికి వారు బిజీగా ఉంటారు. జాబ్ లో ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు జాబ్ చేసే వాళ్ళు అయితే జాబ్ లో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఫోన్ చేసి హలో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కొన్నిసార్లు షిఫ్ట్లు వేరైనప్పుడు, డ్యూటీస్ వేరైనప్పుడు.
సో మన వేవ్ లెంగ్త్ క్యాచ్ చేయగలిగినటువంటి పార్ట్నర్ కలిగి ఉండటం కూడా అది దేవుని కృపే. కొన్ని మార్లు టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ వ్యక్తులకు భిన్నంగా ఉంటే గాని కామన్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఇరువురు లైక్ చేసేటటువంటి కొన్ని సాధారణటువంటి అంశాలు అవి సంభాషణలో సంతోషాన్ని ఎక్కువ చేస్తాయి, సహవాసాన్ని ఎక్కువ చేస్తాయి. మోషేకి ఇంకో ప్రశ్న వచ్చి ఉండొచ్చు, మరి నా ప్రజల యొక్క సఫరింగ్ అలాగే ఉన్నదా, వారి శ్రమ ఎలా ఉన్నది, ఐగుప్తులో కేరో ప్రాంతంలో వారి యొక్క శ్రమ ఎలా ఉన్నది అని ఆలోచించి ఉంటాడు. ప్రతి రాత్రి బహుశా తన మనసులోకి ఈ ప్రశ్న వచ్చి ఉండొచ్చు, దేవుడు ఎవరినైనా తాను ఒక నాయకునిగా లేక కొందరు నాయకులను వారిలో నుండి దేవుడు రైజప్ చేసి ఉంటాడా, వారు రాజుతో డీల్ చేస్తూ ఉండుంటారా, వారి పరిస్థితులు ఏంటి అని కూడా తాను ఆలోచించి ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి, ప్రస్తుత పరిస్థితిని గురించి మోషేకు తాజా సమాచారం అందించేటటువంటి వారు ఎవరు లేరు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వార్తాపత్రికలు సహా లేనటువంటి కాలంలో మోషే జీవించాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఐగుప్తు నుండి ఇతర ప్రాంతాలకు రాజమాటలో ప్రయాణం చేసి లేకుంటే హైవేస్ లో ప్రయాణం చేసి వెళ్ళేటటువంటి వర్తకులైనటువంటి వారు లేక కొద్దిమంది ప్రయాణికులైన వారు ఆ పట్టణం యొక్క లేక ఆ దేశం యొక్క వార్తలను గురించి దాన్ని వెళ్ళేటటువంటి వారితో చేసే సంభాషణను బట్టి కొన్ని ఆ నోట ఈ నోట మోషే చెవికి చేరి ఉండవచ్చు. అంతకు తప్ప స్పెసిఫిక్ గా తన కుటుంబాన్ని గురించి గాని తన ప్రజలను గురించినటువంటి క్షేమ సమాచారం తన దగ్గర లేదు, తెలుసుకునేటటువంటి మార్గం లేదు. ఈ రోజైతే మనం మన సెల్లోనే ప్రపంచంలో ఏ దేశం యొక్క పరిస్థితులు ఏంటో రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార విషయాల్లో, భౌగోళికంగా ఏ దేశంలో ఏ రోజు ఏం జరుగుతున్నదో మనం మన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోగలిగినటువంటి కాలంలో మనం ఇప్పుడైతే ఉన్నాం కానీ ఆ కాలంలో వార్తాపత్రికలు సహా లేవు. అటువంటి దినాల్లో మోషే హృదయంలో ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు వచ్చుంటాయో ఊహించుకోనండి. అంతేకాదు మోషే మనసులోనికి ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు, దేవుడు నాతో మాట్లాడతాడా, దేవుడు నాతో మాట్లాడతాడా, దేవుని స్వరం నేను వినగలనా, నా జీవితంలో నేను అనుకున్నటువంటి ఆశయం నెరవేరుతుందా. చాలా మార్లు మోషే నిరుత్సాహంలోనికి, నిరాశలోనికి వెళ్ళిపోయి ఉంటాడు, డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి ఉంటాడు. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, నీవు కూడా నీ జీవితంలో డిప్రెషన్లోనికి వెళ్ళుంటావు. డిప్రెషన్లోనికి ఎవరు వెళ్తారు అంటే అనుకున్నది సాధించలేనటువంటి వారు డిప్రెషన్లోనికి వెళ్తారు. ఒక మంచి జీవిత ఆశయం కలిగి ఉండి కూడా దానిని నెరవేర్చలేకపోతే అయ్యో నేను చాలా మంచి ఆశయాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కానీ దాన్ని నేను నెరవేర్చలేకపోయానే అనేటటువంటి నిరాశలోకి కొందరు వెళుతూ ఉంటారు. కొందరు వారు అనుకున్నది కొంతవరకు సాధించగలరు. అయితే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో మీరు ఏది చేయాలి అని ఆశించానో దాని అంతటినీ చేయగలిగాను అని అందరూ చెప్పలేరు. కొన్ని ఆశయాలు లోకంలో చాలా సంపాదించుకోవాలి అని ఉంటుంది. అయితే మోషే జీవితంలో దేవుని ప్రజలను గుర్చినటువంటి ఆసక్తి తనకున్నది. లోకాన్ని సంపాదించుకోవాలి అనుకోలేదు. ఐగుప్తు ధనాన్ని తాను విలువైనదిగా ఎంచలేదు. అసలు కుమారుడికే పెట్టినటువంటి పేరు అన్య దేశంలో నేను పరదేశిని అని గెర్షోము అని పేరు పెట్టాడు. తన ఆలోచనలు ఉన్నతమైనటువంటి విధానంలోనే ఉన్నవి. అయితే మోషే చాలా డిప్రెషన్ లో ఉన్నాడు అని చెప్పాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 79వ సంవత్సరం 80వ సంవత్సరం నిండుతూ ఉండగా మోషే ఆలోచనలు ఇంకెక్కువ అయిపోయి ఉంటాయి. అయితే అద్భుతం ఏంటంటే నిర్గమకాండం 3వ అధ్యాయం దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గర మందలు తాను మేపేటప్పుడు దేవుడు తనతో మాట్లాడినటువంటి వృత్తాంతం చూస్తాం. 4వ అధ్యాయం వచ్చేసరికేమో దేవుడు మోషేకు ఈ సూచనలు ఇచ్చి కొన్ని సూచనలు ఇచ్చి నీవు ఈ సూచన కార్యాలు చేయమని, ఆ తరువాత మోషే సాకులు చెప్పిన దేవుడు కోపపడి
నీవే వెళ్ళాలి, నేను నీకు తోడే ఉంటాను అన్న, అహరోను నీకు తోడుగా ఉంటాడు అని చెప్పినటువంటి ఆ విషయాలు నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనం చదువుతాం. నేను నీకు తోడే ఉంటాను, బోధిస్తాను మీకు అని చెప్పి మామగారి దగ్గర పర్మిషన్ తీసుకుని, ఇతరుల దగ్గర తాను పర్మిషన్ తీసుకుని తాను ఈజిప్టు వెళ్ళటం కొరకు బయలుదేరి తాను అహరోనును కలుసుకున్నటువంటి భాగం 4వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. 40 ఏళ్ళైంది ఈజిప్ట్ నుండి బయలుదేరి వచ్చి. 40 సంవత్సరాలు అయిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటే గుర్తుపట్టడానికి వీలేని రీతిగా కొన్ని మార్లు మారిపోతూ ఉంటారు వ్యక్తులు. కొన్ని లక్షణాలు, కొన్ని ఫీచర్స్ మాత్రమే గుర్తుపట్టగలరు. మరి 40 ఏళ్ల వయసులో ఐగుప్తు విడిచిపెట్టినటువంటి మోషే 80 ఏళ్ల వయసులో ఐగుప్తు తిరిగి వెళ్ళినప్పుడు తన రూపాన్ని ఊహించుకోండి. మంచి బలంతో ఆరోగ్యంతో ఉన్నప్పుడు మోషే ఇప్పుడు ఎండకు ఎండి వానకు తడిసి ఆ తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మిద్యాన అరణ్యంలో రఫ్ లైఫ్, గుడారాల్లో ఉంటూ, భవనాల్లో నివసించినటువంటి మోషే గుడారాల్లో ఉంటూ తాను తన సహోదరుని అన్నను కలుసుకోవటానికి అహరోను మరి కలుసుకున్నటువంటి భాగం జ్ఞాపకం చేసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో నిరాశలో ఉన్నటువంటి మోషేను మనం గుర్తు చేసుకుంటున్నాం. నిర్గమకాండం 5వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు మోషే అహరోనులు వెళ్లి ఫరోతో మాట్లాడటం, ఫరో మొదట సమ్మతించకపోవటం, ఆ తర్వాత 10 తెగుళ్లు రావటం, ఈ విషయాలన్నీ మనం చూస్తాం. 14వ అధ్యాయం వచ్చేసరికి ఎర్ర సముద్రం దగ్గర ఉన్నటువంటి విమోచిత ప్రజలను చూస్తాం. 15వ అధ్యాయంలోనేమో వారు పాడినటువంటి పాట చూస్తాము, విమోచన గానము. ఆ తర్వాత వారి క్యాంప్స్, ఇశ్రాయేలీయులు విడిది చేసినటువంటి అరణ్య యాత్రలో వారు విడిది చేసినటువంటి స్థలాలు చూస్తాం. అయితే 20వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే పర్వతం పైన ఉన్నాడు. 31వ అధ్యాయం వరకు నిర్గమకాండంలో దేవుడు అనేక విషయాలు మోషేతో చెప్పాడు. అవి చదవటానికి మనకి ఎలాగ అనిపిస్తుందంటే, ఇన్ని విషయాలు మన బుర్రలో ఉంచుకోవటం ఎంత కష్టతరం అని అనిపిస్తుంది. దేవుడు చెప్పినవన్నీ మోషే తన ప్రజలకు, దేవుని ప్రజలకు అందించాలి, వాటన్నిటిని బోధించాలి. అలాగే ఆయన చూపించినటువంటి మాదిరి చొప్పున ప్రత్యక్షపు గుడారం వారి మధ్య నిలబెట్టవలసి ఉంటూ ఉన్నది. ఎన్నో విషయాలు ఉన్నాయి. సడన్ గా దేవుడు ఇంత భారం మోషే పైన పెట్టాడు. నేను ఈ సామర్థ్యం ఇస్తానన్నాడు, కాదని చెప్పలేదు. కానీ విషయం ఏంటంటే, మోషే జీవితంలో నిరాశలో నుండి చాలా హఠాత్తుగా యాక్టివిటీలోనికి, ఒక్క క్షణం తీరికైనటువంటి యాక్టివిటీలోనికి తాను రావాల్సి వచ్చింది. జ్ఞాపకం పెట్టుకొని 32వ అధ్యాయంలో పలకలు తీసుకుని కొండ నుండి దిగేటటువంటి మోషే ఇశ్రాయేలు చేసిన పని చూచి కోపంతో పలకలు పగలగొట్టడం, ఈ భాగాలన్నీ చూస్తాం మనం. అయితే 34వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు చెప్పాడు, ఆ పలకలు వంటివి నువ్వు చెక్కమన్నాడు. రాతి పలకలు చెక్కి తాను కొండ ఎక్కాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు నలుగది రింగింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండేను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి సత్యం, దేవుడు మోషేను చాలా ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాడు. గమనించండి, మోషే ముఖ చర్మం ప్రకాశించింది పలకలు తీసుకుని దిగుతూ ఉండగా 29వ వచనం మనం చదువుకున్నాం. మోషే జీవితంలో 5 మెట్లు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. నిరాశ నుండి తాను మహిమ చూచేటటువంటి స్థితికి ఎదిగినటువంటి
తన జీవిత అనుభవంలో ఇది ఎంత పీరియడ్ లో సంభవించింది అంటే, దేవుడు హోరేబు పర్వతం దగ్గర తనను కలుసుకున్నటువంటి సమయం, మోషే ఐగుప్తుకు వెళ్లి ఫరోతో మాట్లాడి మోషే అహరోను ఆ ప్రజలను మరి బలమైనటువంటి దేవుని హస్తం ద్వారా వారు విడిపించబడేటట్లు సాధనాలుగా వాడబడి వారు ఎర్ర సముద్రం దాటి వారు మళ్ళా వారి యాత్రలో ముందుకు కొనసాగి రావటం, దేవుడు సీనాయి పర్వతం పైన తనకిచ్చినటువంటి ఆజ్ఞలను గురించి ఒక 2 సంవత్సరాల వ్యవధిలోనే 3 సంవత్సరాల వ్యవధిలోనే ఇది జరిగింది అని చెప్పుకోవచ్చు. తక్కువ కాలమే. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం వారు నిర్మించినటువంటి కాలం నిర్గమకాండంలో మనము లెక్క వేసుకుంటే, నిర్గమకాండం ఆఖరి అధ్యాయం మనము చదివినప్పుడు నిర్గమకాండం 40:17 వచనం, 2వ సంవత్సరంలో మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. ఈ 2వ సంవత్సరం అనేది ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత, అంతకుముందు 1 సంవత్సరం కంటే తక్కువ కాలమే వీళ్ళు వెళ్ళి ఫరోతో మాట్లాడటం, ప్రజలతో మాట్లాడటం, ఫరోతో మాట్లాడటం, ఆ తెగుళ్ళన్నీ సంభవించటం, ఇవన్నీ జరిగి ఉండాలి. కనుక మోషే జీవితంలో 80 సంవత్సరాలు నిండిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిగా తన జీవితంలో చేసినటువంటి కార్యం 81లో ప్రవేశించిన తర్వాత, లేక 82 అనుకుందాం, 81, 82 సంవత్సరాలు, 79 నుండి 82 సంవత్సరాలు తన జీవితంలో చాలా ప్రశస్తమైనటువంటి సంవత్సరాలుగా ఎంచవచ్చు. దైవజనుడైన మోషే తాను 90వ కీర్తనలో చేసినటువంటి ప్రార్థన మనకు తెలుసు. మాయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున 80 సంవత్సరములగును అన్నాడు. ఆయన లెక్క ప్రకారమే 70, 80కి మధ్య ఇంకొక 5 సంవత్సరాలు జరుపుకుంటే 75 అనుకోండి. 25, 25, 25. మనం ఒకవేళ 75 సంవత్సరాల వయసును తీసుకుంటే నీ జీవితంలో 50 సంవత్సరాలు నిండిన తర్వాత నీలో ఒకవేళ మిడ్ లైఫ్ క్రైసిస్ వచ్చి నేను సాధించలేకపోయాను జీవితంలో అనేటటువంటి నిరాశలో నీవు ఉంటే, మోషే జీవితం చూచి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. మోషే తాను 5 అనుభవాల నుంచి తాను వెళ్ళాడు. నిర్గమకాండం 34వ అధ్యాయంలో తాను కొండ ఎక్కిన తరువాత 2వ పర్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 4వ వచనం నుండి, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం ముందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా, మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవుని గుణ లక్షణాలు, ఆయన ఎటువంటి వాడు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 10, 11 వచనాల్లో పౌలు భక్తుడు అంటాడు, నేను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. మొదటి పార్ట్ దేవుణ్ణి తెలుసుకోవటం. నిత్యత్వంలో భక్తులు, విశ్వాసులందరూ ఏం చేస్తారు? దేవుని గురించి ఇంకా తెలుసుకుంటూనే స్తుతిస్తూనే ఉంటారు. జ్ఞాపకం పెట్టుకుందాం, ఒట్టి స్తుతించడం మాత్రమే కాదు, ఆయన గురించి ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం మనం. పౌలు గారు తన జీవితంలో చివరి సంవత్సరాల్లో రాసినటువంటి పత్రిక ఫిలిప్పీ పత్రిక, ఆయనను ఎరుగు నిమిత్తం అన్నాడు. సో దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. కనుక మనము దేవుని ఎరుగుటలో ఎదగాలి. ఇది మొదటి మెట్టు. రెండవది 34వ అధ్యాయంలోనే దేవుడు ఏమన్నాడు అంటే 10వ వచనంలో, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను. మనము పీపుల్ ఆఫ్ కవెనెంట్, గాడ్స్ కవెనెంట్, దేవునితో నిబంధనలో ఉన్నటువంటి ప్రజలము.
కనుక మన మీద లోక సంబంధమైనటువంటి ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 34వ అధ్యాయంలోని నిర్గమకాండము వారు ఆచరించవలసినటువంటి వాటిని గురించి దేవుడు చెప్పాడు. వారు ఎలాగూ పులియని రొట్టెల పండుగ ఆచరించాలి, పస్కా ఆచరించాలి, ఇతర పండుగలు ఆచరించాలి. తరువాత దేవుని ధర్మశాస్త్రాన్ని వారు ఎలా పాటిస్తూ విశ్రాంతి దినాన్ని వారు పాటించవలసిన వారు ఉన్నారు. 21వ వచనంలో 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమింపు వలన. అలాగే 22వ వచనంలో గోధుమల కోతను, ప్రథమ పరముల పండుగ అనగా వారముల పండుగను, సంవత్సరాంత ముందు పంట కూర్చు పండుగను ఆచరించవలను అని వారు ఆచరించవలసినటువంటి వాటిని గురించి 25వ వచనంలో పస్కా పండుగ వారు ఆచరించేటటువంటి విధానాన్ని గురించి కొన్ని హెచ్చరికలు దేవుడు వారికి చేశాడు. అలాగే 26వ వచనంలో ప్రథమ ఫలములు దేవుని మందిరంలోని తీసుకుని వచ్చేటటువంటి విషయాలు దేవుడు వారికి జ్ఞాపకం చేశాడు. కనుక ఇలాగూ నిబంధన ప్రజలు జీవించవలసినటువంటి నియమావళి. ఇంకొక ఏంటంటే మోషే 34వ అధ్యాయంలో 28వ వచనం, అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. భక్తిలో ఎదగబోయేటటువంటి వారు ఎవరైనా, దేవుని చేతిలో బలముగా వాడబడబోయే వారెవరైనా ఆహార పానములందు అంటే భోజన విషయాల్లో భోజన ప్రియులుగా ఉండటం అది వారి ఆత్మీయ జీవితానికి క్షేమకరం కాదు. ఒక భక్తుడు పాటలో రాస్తాడు, అన్నపానములందు ఆశయించుకలేక అన్నా అని సేవింతులే ఓ యేసునాథ, అన్నా అని సేవింతులే, ఉన్నానంచు చెప్పుచున్నవాడవు కావా, ఉన్నావు నాకేమిలే ఓ యేసునాథ, ఉన్నావు నాకేమిలే అని ఒక పాట భక్తుడు రాశాడు. అన్నపానములందు ఆశయించుకలేక విపరీతంగా తినాలి తినాలి అటువంటి మనసు చాలా భయంకరమైన మనసు. అటువంటి వారు ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప అచీవ్మెంట్స్ ఎన్నడూ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది మీటింగ్స్కి వెళ్ళినప్పుడు బోధకులైనటువంటి వారు ఏ పూట కడుపు నిండా భోజనం చేయరు. ఆఖరి మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు తృప్తిగా భోజనం చేస్తారు. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేస్తారు. కొందరి జీవితాల్లో ఈ అలవాటు, ఈ అభ్యాసం ఉంటుంది. ఎదుగులో ఉన్నప్పుడు ఆహార పదార్థాల పైన మనసు ఉండదు. గుర్తుపెట్టుకోండి. భోజనాన్ని అతిగా ప్రేమించడం, వస్త్రాలను అతిగా ప్రేమించడం, వస్తువులను అతిగా ప్రేమించడం విశ్వాసికి క్షేమాన్ని కలిగించడం. మోషే తాను 40 పగలు 40 రాత్రులు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. దేవుని మాటను బట్టి ఉన్నాడు కనుక తన శరీరం కృషించలేదు. సరికదా ముఖ చర్మం ప్రకాశించింది. దేవుని సన్నిధిలో నివసించుట. ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయం పౌలు భక్తుడు ఎఫెసు సంఘాన్ని గురించి చేసినటువంటి ప్రార్థనలో, ఓ ఎఫెసి విశ్వాసులారా, మీరు నన్ను గురించి నా ప్రార్థన ఇది అని చెప్తూ 15వ వచనం నుండి 19వ వచనం వరకు, మరియు మీ మనోనేత్రములు మొత్తచ్చాయి, విరిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. కనుక ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట, దేవుని గుణలక్షణాలను మనము ఎరుగుతూ మనం ఆయనను గ్రహిస్తూ మనం ప్రేమించిన, మనం సేవించే దేవుడు ఎటివాడు అనేటటువంటి అంశంలో మనం ఎదుగుతూ ఉంటాం. రెండవది, మనము
నిబంధన జనాంగము అనేటటువంటి అంశం జ్ఞాపకం ఉంచుకుందాం. మనము దేవుని జనాంగంగా, దేవుని నిబంధన ప్రజలంగా ఎదుగుతూ పూర్వగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన శిలువ మరణ పునరుద్ధారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తూ మనము శిలువ వెలుగులో మన జీవితంలోను కొనసాగించేటటువంటి వారంగా, అలాగే భోజన పానముల విషయంలో నియంత్రణ కలిగినటువంటి వారంగా, అతిగా భోజనాన్ని ప్రేమించక దేవుని సన్నిధిని ప్రేమించేటటువంటి వారంగా, ఆయన యొక్క శక్తి, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును అన్నాడు ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తులు 3:10-11 వచనాలు. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టంతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనము ఈ నియమాలు, ఈ స్టెప్స్ మనం జ్ఞాపకం ఉంచుకోగలిగితే ఎంత నిరాశలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ చూచేటటువంటి, లోకానికి కనుగొచ్చేటటువంటి, నీ జీవితంలో దేవుని ప్రభావాన్ని కనుగొచ్చేటటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించగలడు. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. మరొకసారి నిరాశలో నుండి మహిమకరమైనటువంటి జీవితంలోనికి అనేటటువంటి అనుభవంలో మోషే జీవితం చాలా చక్కని పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో తండ్రి మేము మోషే జీవితం నుండి గ్రహించవలసిన అనేక శ్రేష్టమైన పాఠములను లోతైన రీతిగా గ్రహించటకు మాకు సహాయం దయచేయండి. 79-80 సంవత్సరముల వయసులో వారు ఎంత నిరాశలో ఉన్నారో మేము ఎరుగుతూ మీ లేఖన భాగములు చదివినప్పుడు అటువంటి స్థితిలో నుండి కొద్ది కాలంలోనే ఒక్క క్షణం తిరిగినటువంటి చాలా బిజీ లైఫ్ లోనికి, చాలా హయ్యర్ కాలింగ్ లోనికి, రెస్పాన్సిబిలిటీస్ లోనికి మీరు తనను పిలిచి, నడిపించి, బలపరిచి మీరు వాడుకున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే మా జ్ఞానానికి ఇది అందరూ దేవ మీ సంకల్పములు అద్భుతములు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితంలో కూడా నిరాశ పరిస్థితులు మమ్మల్ని ఆవరించినప్పుడు మేము నిరీక్షణ కలిగి మీ వైపు చూచి మీరు వెలుగు పొందిన వారమై, మీతో సహవాసం చేసిన వారమై, మోషే ముఖ చర్మం ప్రకాశించినట్లు మా సాక్ష్య జీవితం ప్రకాశించటకు కృపదయచేయమని, ఇవి చేస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ దీవించమని యేసయ్య మహిమగల నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం సదాకాలం సంఘములకు తోడై ఉండును గాక. ఆమేన్.